రైట్. క్వశ్చన్ నెంబర్ 60. రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చినాడురా 255 అంట. వాటి యొక్క కసాగి ఇచ్చేసినాడు. అయితే ఆ సంఖ్యలు ఏవని అడుగుతున్నాడు. సింపుల్ రా. సంఖ్యలు మొత్తం ఇచ్చేసినాడంట. ఆ సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చినాడు? 255 అంతేనా? సో ఆ సంఖ్యలు నేను ఏమనుకుంటాను, ఒకటి వాటి యొక్క హెచ్ఎఫ్ ఏమైతే, ఒకటి హెచ్ఏ ప్లస్ ఇంకోటి హెచ్బి అనుకోవచ్చా లేదా? డైరెక్ట్ మైండ్ యొక్క వచ్చేసరికి మీకు ఇంకా రెండు సంఖ్యలు A/B నిష్పత్తి రెండు వాటి యొక్క హెచ్ఎఫ్ అయితే సంఖ్యలు ఏమవుతాయి? హెచ్ఏ హెచ్బి. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు చెప్పండి. రెండోట్లో కామన్ కామన్ తీసి ఏమవుతుంది అంటే A + B = 255 నార్మల్గా. ఇంకేమి ఇచ్చినాడు క్వశ్చన్లోనా? వాటి యొక్క కసాగు ఇచ్చేసినాడు. కసాగు ఎంత ఇచ్చినారా? కసాగు మనకి ఏమవుతుంది? హెచ్ఏబి ఎంత చెప్పండి. 1080 ఇచ్చేసినాడు. హెచ్ఏబినే కదా ఏది మనకి మొత్తం అయితే ఇది అవుతుంది, అదైతే ఎల్సిఎం అయితే అది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. ఐడియా డైరెక్ట్ ఆ సంఖ్యలు ఏవైనా అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఆ సంఖ్యలు ఏమైనా క్వశ్చన్ కనుక్కోవడానికి మీకు పాజిబిలిటీ అయ్యే కేసెస్ ఏమన్నా చెప్పండి. మనకి ఇది ఒకటి వచ్చింది మొత్తం అనుకుంటే, ఇంకోటి ఇది వచ్చేసింది. పాజిబిలిటీ కేసెస్ ఏమన్నా చెప్పండి. ఆలోచన రాదు కదా, వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాండి, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాండి. ఇప్పుడన్నా వస్తుందే? 1/2 చేయండి. ఈక్వేషన్ 1/2 చేయి వస్తుంది చూడండి. ఈక్వేషన్ అన్నీ ఏముంటుంది చెప్పండి. అప్పుడు H × A + B = 255 బై HAB బై ఇక్కడ ఇంకేముంటుంది 1080. H క్యాన్సలా? ఇది ఏమైనా పోతుందా? 5 × 5 = 25, 5 × 1 5, 5 × 10, 5 × 1 5 × 30. ఇంకేమైనా పోతుందా చెప్పండి? 10 కొడితే పోతుందా? 3తోనే కొట్టారా? 3 × 1 3 × 21, 3 × 21, 3 × 6 అంతేనా? ఆడబోదా? సో A + B /AB ఎంత రావాలంటే 17/72. సింపుల్ రా. రెండు సంఖ్యలని ఇంటి చేస్తే 72 రావాలంటే కూడితే 17 రావాలంట. ఆ నెంబర్లు ఏమైనా ఉన్నాయా? నాకేం గుర్తుకొస్తుంది అంటే 9 నెంబర్ 72 అని గుర్తుకొస్తుంటుంది. 9 8 మనకి హెచ్ఎఫ్ కూడా 1 అయితేనే లేదా? పక్కన నెంబర్స్ కూడా మనం ప్రియారిటీ ఇవ్వచ్చు. అప్పుడు వాడు అడిగింది క్వశ్చన్ ఏమి అడిగినాడు రా? ఆ నెంబర్స్ ఏమి కనుక్కోమన్నాడు. ఆ నెంబర్స్ ఏమి కనుక్కోమన్నాడు. మనకి హెచ్ఎఫ్ ఎంత ఇచ్చినాడు? ఏమన్నా ఇచ్చినాడు? హెచ్ఎఫ్ ఏం ఇవ్వలేదు. సో మనకు అందరూ చూడండి, మనకు ఒకటి ఏమైతే కష్టం ఒకటి చూడండి. 9 ఎంబల్ 72 కదని రాసిండేది. ఒకటి 9 ఒకటి 8 అని కష్టం రాసినాను కదా. సో ఇక్కడ చూడండి నేను ఏమి రాస్తానంటే హెచ్ఏ అంటే ఒకటి 9H, ఇంకోటి 8H. విడిచిపెట్టండి రాయి సింపుల్గా. మనకి హెచ్ఏబి అని క్వశ్చన్ ఇదే కదా, HAB అని క్వశ్చన్ రాయొచ్చు కదా. మనకి ఇక్కడ ఏబి అంటే మనకు తెలుస్తున్నది కదా. ఏబి అంటే ఎంత అవుతుంది? అది 72 కదా. అంటే 72 అని క్వశ్చన్ అంటే H × 1080 బై ఏబిని ఇక్కడ పంపిస్తే అయిపోయి కదా. అంటే 9 ఎంబల్ 72 అంటే 9 × 8 అని రాయచ్చా? ఒకసారి 9తో కొట్టండి. 9 × 1 9, 9 × 18. ఒకసారి 8తో కొట్టండి. 8 × 1 8 అయితేలా అలా అంటే హెచ్ఎఫ్ ఎదుర్కోలేదు వచ్చింది 15. సో అంటే ఒక నెంబర్ మనకు 9, ఇంకొక నెంబరు 8 కదా. వీటిని ఏమితో చేయాలా? హెచ్ఎఫ్తో చెప్పండి. 15 ఎంబాలా 135, ఇంకోటి 15 ఎంబాలా 120. సో ఆ నెంబర్లు ఏంటంటే 135, 120. ఆ నెంబర్లు అడిగినాడు వాడు ఇంకేమని చెప్పినాడా? ఆ సంఖ్యలు ఏవని అడిగినాడు. ఆ సంఖ్యలు ఏమని క్వశ్చన్ 135, 120 రైటా? సో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ క్వశ్చన్. రెండు సంఖ్యల యొక్క కసాగు 1260 అంట. ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు రా? 1260 అంట. తర్వాత డిఫరెన్స్ టక్ అని చెప్పండి. ఇప్పుడు HA - HB = ఎంత? 54 అంటే ఇప్పుడు చూడండి H × A - B = 54 అంతేనా? రైట్. నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు ఆ సంఖ్యలకు మొత్తము అది ఇది అంతా అడుగుతుంటాడు మనల్ని. ఇక్కడ చూడండి. అప్పుడు దీని కూడా మనం ఏమని రాయొచ్చు? HAB అని రాయొచ్చా లేదా? 1260. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 1 అనుకోండి. దాన్ని బట్టి తీసుకొని దీనికి కాడ బారేయండి. ఎంత రావాలి? 1260. HH క్యాన్సల్. కొట్లు కొట్టండి. 6తో పోతుందా? 9తో పోతుందా? 9 6 54, 9 1 9 4 36. మళ్ళీ నెక్స్ట్ ఏమితో పోతుంది? 2తో పోతుందినా? 2 3 6, 2 6 12,
సారీ డైరెక్ట్ వచ్చి 2014 0 అంతేనా. ఇది ఒకటి ఏమొచ్చింది a-b/a ఇంటూ b. 70 రావాలా, ఏడొస్తుంది 70. ఆ రెండవని తీసేసి 3 రావాలా, 10,070 చెప్పిట్టున్నారు సార్ 10,070. ఆ సంఖ్య ఏమడిగినాడు క్వశ్చన్ రా, ఆ సంఖ్యలో మొత్తం అడిగినాడు. ఏమడిగినాడు, మొత్తం 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 అడిగినాడు చూడండి. లేదా అడిగిన చేస్తారంటే చూడండి 10,070 ఇంకా ఏడన్నా వస్తుందా, ఏడ రాదు ఇంకా 170లో వస్తుంది. 170 కాకుండా చెప్పు 35 రెంట్లో కూడా 70 వస్తుంది. బట్ మనకి అవి ఎక్కువైపోతుంది అంటే తీసేసి 3 రావాలి కదా, రాదు. సో మనకి దీనిపైన చూద్దామండి. చూడండి అప్పుడు ఏమైతుంది కష్టం అంటే ఆ నెంబర్లు హెచ్ఏబిగా అంటే 1260ని మనం ఏం చేయాలా, 10తోన 7తోన బాగా కొట్లు కొట్టాలి కదా. సో కొట్లు కొట్టండి. మనకి ఏమైతుంది 7 ఒకట్ల 7 7 ఎంబల 56. సో మనకి 18 వచ్చింది. ఆ రెండు యొక్క సంఖ్యలు మొత్తం అన్నాడు కదా, మొత్తమా అప్పుడు ఏం 10 + 7 17 ఇంటూ 17 చేసి అయిపోయా 17 ఎంబల చెప్పండి. 17 ఎంబల ఎంత అనవసరం చెప్పు నువ్వు, 136 126 136 17 ఒకట్ల 17 13 ఎంత ఆన్సర్లు టక్ టక్ చెప్తే ఆన్సర్లు. చూడండి ఇంకా కొంచెం డెప్త్ ఇచ్చినాడు క్వశ్చన్. రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చినాడు రా, ఎంత ఇచ్చినాడు రా అంటే సింపుల్ మనం ఏం చేయాలి, మొత్తం అన్నప్పుడు డైరెక్ట్ ఇట్లా రాసేసేయాలి, a + b అని రాసేసేయాలి. ఇంకా 12 15 అంట, 12 15 అంట. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చాడు హెచ్సిఎఫ్ 81. అంటే ఇంక డైరెక్ట్ హెచ్ దుర్కొచ్చి పెట్టిసా పెట్టొచ్చా లేదా, కొట్టండి 8 వరకు వస్తాను. ఇప్పుడు 9 పోతుందినా, 9 9 81, 9 ఒకట్ల 9 3 మిగులుతుందా, 9 మూల తర్వాత ఇంకెంత మిగులుతుంది 4 9 5 45. నెక్స్ట్ 9 ఒకట్ల 9 9 5 45 అంతేనా 15. అంటే ఏవైనా కానీ రెండు సంఖ్యలని కలిపితే 15 రావాలా అంతేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఆ సంఖ్యలు మరి 500 700 మధ్యలో ఉంటాయంట. ఎన్ని ఉంటాయంట, ఇప్పుడు చూడండి ఏవైనా కానీ రెండు సంఖ్యలు కలిపితే 14 వచ్చేటి పక్కన పక్కన ఉండే నెంబర్లు ఏముంటాయా 7 8 కదా. 7 పక్కన నెంబర్లు ఉండే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. 7 ఉంటుంది 8 ఉంటుంది అంతేనా. ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు అంతేనా. ఇప్పుడు చూడండి వీడి యొక్క మనకి ఎట్లా కోప్రైమ్సే. సో 81 × 81 × 7 చేయండి, ఒకటి ఏమవుతుంది 7 ఒకటి 7 ఎంబల, ఇంకోటి 8 ఒకటి 8 ఎంబల. వాడు అడిగిన క్వశ్చన్ ఏమి ఇప్పుడు చెప్పు, ఆ రెండు సంఖ్యలకి 500కి 700 మధ్యలో, రెండు 500కి 700 మధ్యలో ఉన్నాయని లేదా, ఉన్నాయా. సో మనం అనుకునేది కరెక్టే. ఇప్పుడు వాడు అడిగింది ఇవి కాదు, మళ్ళీ ఈ సంఖ్యల యొక్క అన్నాడు. ఇప్పుడు చూడండి ఆ సంఖ్యలు ఏమైతే అని కష్టినప్పుడు నేను ఏం రాసినాను కష్టం. మళ్ళీ ఇప్పుడు చూడండి 81 కదా హెచ్సిఎఫ్, 81 × 7 ఒకటి, ఇంకోటి 81 × 8. ఎందుకని కష్టం అంటే ఇంటి చేకూకున్నట్టుంటే మీకు పరస్పర నెక్స్ట్ ఈ సంఖ్యలు అవి ఈ సంఖ్యల యొక్క పరస్పర మొత్తం విలోమాల మొత్తం కనుక్కోమంటున్నాడు. పరస్పర సంఖ్యల యొక్క మొత్తం ఇవి ఏవైతే సంఖ్యలు ఉంటాయో ఈ పరస్పర సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోమంటున్నాడు. పరస్పర సంఖ్యల మొత్తం అంటే ఏమన్నర్థము, విలోమాల మొత్తం అన్నర్థం. చెప్పినాను కదా ఇంతకుముందు, పరస్పరం అన్న విలోమం అన్న ఒకటి. ఇంగ్లీష్లో అయితే రెసిప్రోకల్ అంటారు. ఇప్పుడు చెప్పండి ఏం కనుక్కున్నారు మళ్ళీ 1/81 × 7 ఇది ఒక నెంబరు, ప్లస్ ఇంకొక నెంబర్ ఏమొచ్చింది మనకి 1/81 × 8 ఇది ఒక నెంబర్ కనుక్కున్నాను. ఇప్పుడు రెండోటికి కలిసి ఏమవుతుంది 81 × రెండోట్లో 81 కామన్ కాబట్టి 81, తర్వాత 7 × 8 అంతేనా. ఇక్కడ 81 ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 8 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 7 వస్తుంది అంతే. 7 8 ఎంత 15 కదా. సో 81 × 7 × 8 ఎడన్నా పోతుందా 3 5 15, 3 2 6, 3 7 20. ఇంకేడన్నా పోతుందా, ఇంకేడ బాదు. సో పైన 5 అనేది ఎట్లా ఉండాలా, కింద అనేది ఇంటి చేయాలి. అప్పుడు 27 × 7 ఎంబల 56. మనకి పైన ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చినాడు, అన్ని 5 5 5 5 ఇచ్చినాడు. కింద మాత్రము యూనిట్ డిజిట్లు ఏమి ఇచ్చినాడు కదా చూడండిగా 7 6 42. ఆప్షన్స్లో 2 అనే డిజిట్ ఒకటి ఉండదు చూడండి. ఆన్సర్ మనకి ఏమవుతుంది 5/1512.
2 ఉన్నాయి కదా, అయితే అది 702 అనేది ఇంకా దీనికంటే చిన్నగా వస్తుంది కదా, పెద్ద నెంబర్ కావాలా, రైటా. సో 700 అనేది తక్కువ కదా, మనకి పెద్ద నెంబర్ వస్తుంది. 702 అయితే రాదు, 1512 వచ్చేది. క్వశ్చన్ నెంబరు 63 అనేది సేమ్ ఉండదు, హోంవర్క్ చేసుకొని రండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది చాప్టర్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ చాప్టర్. 2 ధన పూర్ణాంకాల యొక్క కసాగు, రైట్, 2 సంఖ్యల యొక్క కసాగు అంటున్నాడు రా. కసాగు అనేది ఏమవుతుందంటే పెద్ద సంఖ్యకి 2 రెట్లంట. అసలు ఆ సంఖ్యలు ఏంటివి ఏం తెలియదు, ఏమి ఇచ్చలేదు అసలు. ఆ క్వశ్చన్లో నెంబర్లే ఇచ్చాడు, ఒక్క నెంబర్ ఒకటి కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే చిన్న సంఖ్య మరియు 2 సంఖ్యల యొక్క జీసీడీ, అంటే సింపుల్, ఒక చిన్న సంఖ్యకి హెచ్సిఎఫ్కి, జీసీడీ అంటే హెచ్సిఎఫ్ కదా, ఆ రెండోకి తేడా మాత్రం 4 అంటున్నాడు. అయితే చిన్న సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు ఆ నెంబర్లు ఏం తెలుసుకున్నప్పుడు మనకు తెలిసే ప్రొసీజర్ ఏమనుకున్నాడు, 2 సంఖ్యల యొక్క నిష్పత్తి A:B, ఆ సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ హెచ్ అవుతుంది. ఆ సంఖ్యలు ఏమైతే ఒకటి హెచ్ఏ హెచ్బి అవుతుంది. వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, హెచ్ఏబి. ఇప్పుడు టక్క 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 చెప్పించండి, చెప్పండి. కాసాగా అనేది పెద్ద సంఖ్యకి 2 రెట్లంట. ఎల్సిఎం అనేది పెద్ద సంఖ్యకి, ఇప్పుడు ఎల్సిఎం మనకి ఏమొచ్చేది, హెచ్ఏబి వచ్చేది. బట్ వాడు ఏమంటున్నాడు, పెద్ద సంఖ్యకి 2 రెట్లు అంటున్నాడు. దీంట్లో యాదో ఒకటి పెద్ద సంఖ్య అనుకుంటుంది, అది పెద్ద సంఖ్య అనుకుందాం. ఇది పెద్ద సంఖ్య, ఇది పెద్దది అనుకుంటే, ఇది పెద్దదంటే చూడండి లార్జ్ నెంబర్ ఉంటుంది, ఇది స్మాల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, ఇది స్మాల్ నెంబర్. పెద్ద సంఖ్యకి 2 రెట్లు అన్నాడు, అప్పుడే ఏమవుతుంది, 2 ఇంటూ హెచ్ఏ, అదే కదా ఇది, హెచ్ హెచ్ క్యాన్సల్, ఏ క్యాన్సల్, అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది, బి ఈజ్ ఈక్వల్ టు 2 మిగిలింది. మనకు కనుక్కోమింది చిన్న నెంబరే, చిన్న నెంబర్ అంటే ఏం కావాలి, హెచ్బి కాదు, అంటే ఇంకా హెచ్ తెలియాలి మనకి, బట్ బి మాత్రమే తెలిసింది. అంతేనా, రైట్. మనకి ఇంకా చూద్దాం అయితే ఏమి ఇచ్చినాడు. ఇంకా చిన్న సంఖ్య మరియు 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అంట. చిన్న సంఖ్య అంటే ఏముండదు మనకి ఇక్కడ, హెచ్బి కదా, హెచ్బికి తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, హెచ్ కంట, హెచ్ఎఫ్ అంటే జీసీ అంటే హెచ్చే కదా, హెచ్కి డిఫరెన్స్ ఎంతంట, 4 అంట. ఎంతంట, 4. ఇప్పుడు చూడండి, ఇంతే కదా చెప్పిండేది. ఇప్పుడు మనం దీని నుంచి మనకు బి ఏమని కనుక్కోవడానికి పాసిబిలిటీ అవుతుందా, బి కనుక్కున్నాం కదా, రైట్. బి అనేది కనుక్కున్నాం కదా, బీజ్ కూడా మనకి 2 ఇచ్చినారు కదా, రైట్. చూడండి బీజ్ కూడా ఏమున్నది, 2H కదా, ఇది ఇప్పుడు ఇక్కడ 2H మైనస్ హెచ్ ఈజ్ కూడా ఏమవుతుంది, 4. అప్పుడు 2Hలో నుంచి హెచ్చపోతే ఎంత, సో హెచ్ ఈజ్ కూడా ఏమవుతుంది, మనకి హెచ్ తెలుసు, బి తెలుసు, స్మాల్ వాల్యూ ఏముండదు, హెచ్బి. హెచ్ అంటే ఎంత, 4, బి అంటే ఎంత, సో 4 రెంట్ల 8. అంతే అయిపోయింది. ఇంకా